హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివ ప్రతిపాదన స్తోత్రం అంటే ఏమిటి, ఎందుకు చదవాలి? శివ ప్రతిపాదన స్తోత్రం అంటే పరమశివుని మహిమ, తత్వం, కరుణను స్తుతించే పవిత్రమైన స్తోత్రం. ఈ స్తోత్రం భగవంతుడు శివుని మహిమలను, ఆయన విశ్వరూపాన్ని, సృష్టి స్థితి లయ కారణత్వాన్ని వర్ణించే పవిత్రమైన స్తోత్రం. ఇందులో శివుడు సర్వలోకాల కర్త, భక్తులకు భయాన్ని తొలగించేవాడు, భుక్తి మరియు ముక్తి ప్రసాదించేవాడు అని వివరించబడుతుంది. శివతత్వాన్ని గ్రహించడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ స్తోత్రం ఎంతో ఉపకరిస్తుంది. శివుడు అగ్ని, జలము, భూమి, వాయువు, ఆకాశ రూపాల్లో ఉన్నాడని, సత్యం, అసత్యం, జ్ఞానం, అజ్ఞానం, సుఖం, దుఃఖం అన్ని రూపాల్లో ఉన్నాడని వర్ణిస్తుంది. శివుడు విశ్వనాథుడు, నీలకంఠుడు, కృత్తివాసుడు అని పిలుస్తూ ఆయన అనేక రూపాలను స్తుతిస్తుంది. దీన్ని చదవడం ద్వారా భక్తుడు భయరహితుడై శాంతిని పొందుతూ మోక్షానికి చేరువవుతాడు. ఈ స్తోత్రపఠనం ద్వారా గత జన్మ పాపాలు, కర్మదోషాలు క్రమంగా క్షీణిస్తాయని శాస్త్ర విశ్వాసం. మనసుకు శాంతి, ధైర్యం కలుగుతుంది. ఆందోళన, భయం తగ్గుతాయి. శివుని స్మరణ వలన జీవితంలో అనేక అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ప్రత్యేకంగా శని, రాహు, కేతు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. ఇది సోమవారం నాడు కానీ, ప్రదోషకాలంలో కానీ, మహాశివరాత్రి నాడు కానీ, ప్రతిరోజు ఉదయం స్నానం తర్వాత కానీ భక్తితో, శుద్ధమైన మనసుతో చదివితే శివకృప తప్పకుండా లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.